త్వరలో జరగబోయే న్యూజిలాండ్తో 3 వన్డే మ్యాచ్ల సిరీస్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారికంగా జట్టును ప్రకటించింది. అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ రోజు 15 మంది ఆటగాళ్లతో కూడిన స్క్వాడ్ను అనౌన్స్ చేసింది. ఈ సిరీస్లో యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ మళ్లీ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ను వైస్ కెప్టెన్గా నియమించారు. అయితే శ్రేయస్ అయ్యర్ పాల్గొనడం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ రావడంపై ఆధారపడి ఉంటుంది. గతంలో ఆస్ట్రేలియాతో సిరీస్లో స్ప్లిన్ ఇంజురీకి గురైన ఇతను ఇప్పుడు రికవరీలో ఉన్నాడు. జనవరి 5న మరో మ్యాచ్ సిమ్యులేషన్ ఉంది. ఆ తర్వాత క్లియరెన్స్ వస్తేనే అతను మ్యాచ్లు ఆడగలడు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులో కొనసాగుతున్నారు. వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్కు మళ్లీ అవకాశం ఇచ్చారు. ఇది చాలా మంది అభిమానులకు ఆనందించే వార్త. కేఎల్ రాహుల్ మరో వికెట్ కీపర్గా ఉన్నాడు. యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి వంటి యంగ్ టాలెంట్ కూడా జట్టులో ఉన్నారు. బౌలింగ్ డిపార్ట్మెంట్లో మహమ్మద్ సిరాజ్ తిరిగి వచ్చాడు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణ, హర్షదీప్ సింగ్ ఫాస్ట్ బౌలర్లుగా ఉన్నారు. స్పిన్లో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకొని హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆల్రౌండర్లకు విశ్రాంతి ఇచ్చారు. ఇక సిరీస్ షెడ్యూల్ చూస్తే మొదటి వన్డే జనవరి 11న వడోదరాలో, రెండో మ్యాచ్ జనవరి 14న రాజ్కోట్లో, మూడో మ్యాచ్ జనవరి 18న ఇండోర్లో జరగనున్నాయి. ఈ సిరీస్ 2027 వన్డే వరల్డ్ కప్ సన్నాహాలకు ముఖ్యమైనది. పూర్తి భారత జట్టు ఇదే: శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ, రిషబ్ పంత్. ఈ జట్టుతో భారత్ బలమైన ప్రదర్శన ఇస్తుందని ఆశిస్తున్నాం. విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీ, పంత్, యశస్వి వంటి వాళ్లు ఫామ్లో ఉన్నారు కాబట్టి సిరీస్ థ్రిల్లింగ్ గా సాగే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మనతోనే ఉండండి.